సింగరేణి అర్జీ 3 ఏరియాలో ఓసీపీ 1 నుంచి ఏఎల్పీ రోడ్ మీదుగా పన్నూరు సెంటర్ వరకు ఓబీ మట్టిని అక్రమంగా అధిక లోటుతో 24 గంటల పాటు భారీ వాహనాలు తరలిస్తున్నారు. దీనివల్ల రహదారులు పూర్తిగా ధ్వంసమవుతుండగా ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని పెద్దపల్లి జిల్లా ఎంపీటీసీల సంఘం మాజీ అధ్యక్షులు మధుమూరి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. వాటర్ క్యూరింగ్ లేకపోవడంతో దుమ్ము తీవ్రంగా లేచి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని, డ్యూటీ సమయాల్లో కార్మికులు రహదారి దాటడానికే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. అధిక లోటుతో తిరుగుతున్న వాహనాలపై అర్జీ 3 ఏఎల్పీ అధికారులు, ఆర్టీఓ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇది వ్యక్తిగత ఆరోపణలు కాదని ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం, ప్రజాధనం రక్షణ కోసమే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే సింగరేణి ఉన్నతాధికారులు కేంద్ర బొగ్గు గని శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కంపెనీ నుండి ఓబీ మట్టి తీసుకుపోతారు. మరి కనీసం ఇక్కడ ఏఎల్పీకి రోజు ఒక 3000 మంది కార్మికులు ఈ రోడ్డు పొండి పోతారు. మరి 3000 మంది సింగరేణి కార్మికులు పోతే సింగరేణి అధికారులు ఏఎల్పీ జీఎం కానీ మరి ఇప్పుడున్న ఆర్టీసీ 3 జనరల్ మేనేజర్ కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. ఇంత భారీ వాహనాలు కనీసం రోడ్డు మీద వాటర్ క్యూరింగ్ చేయకుండా పోతున్నాయంటే ఇది సింగరేణి కంపెనీ అమ్ముతారని తెలుస్తుంది. ప్రజలందరూ కూడా ఈ ఓబీ మట్టి సింగరేణిని ఎట్లా తీసుకుపోతారని ప్రశ్నిస్తున్నాం. మరి ఇప్పటికైనా సింగరేణి అధికారులు సెక్యూరిటీ గార్డ్స్ని వెంబడి పెట్టి వీళ్ళు స్లోగా పోయేటట్టు రోడ్డు మీద నీళ్లు కొట్టాలి. కోట్ల రూపాయలు పెట్టి మనం రోడ్డు పోతే ఆ రోడ్ అంతా కూడా సర్వనాశనం అవుతుంది. అధిక లోడుతోటి ఈ వాహనాలు నడుపుతారు. డ్రైవర్లు కూడా ఇష్టారాజ్యంగా నడుపుతారు. మరి దుమ్ముకు చాలామంది సెంట్రల్ కాలనీలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ అందరూ కూడా చనిపోయే పరిస్థితి ఉన్నది దుమ్ముతోటి. మరి మార్కెట్ షాపులన్నీ బంద్ చేసుకుంటారు. ఇష్టారాజ్యంగా వీళ్ళు నడుపుతారు. ఇష్టారాజ్యంగా నడుపుతారు కనుక కేసులు నమోదు చేయాలని సింగరేణి యజమానాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ఎస్ఓ గారు ఇప్పటికైనా కూడా ఎంబడి ఉండి నీళ్లు వాటర్ క్యూరింగ్ ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో లారీలన్నీ ఆపి ఇవి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి వీటి మీద చర్యలు తీసుకునేలాగా చర్యలు చేపడతాం. భారతీయ జనతా ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం. ₹1 కోటి రోడ్డు ఇక్కడ నుంచి మన ఏఎల్పీకి పోయే రోడ్డు మొత్తం సర్వనాశనం అయిపోయింది. అయినా కూడా అధికారులు నిమ్ముకు నీరు ఎత్తినట్టు వేస్తారు. సింగరేణి అధికారుల మీద కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్తాను. ఇప్పటికైనా వాటర్ క్యూరింగ్ చేయాలి. మొన్ననే ఒక సింగరేణి కార్మికులు కూడా దెబ్బ తగిలి అడ్డం పడ్డారు. మరి ఆ కార్మికులకు ఏమైంది ఇంకా తెలుసుకోలేదు. పక్క సమ్మక్క సారక్క జాతరకు చాలామంది ప్రజలు కూడా వెళ్తారు. మరి ఈ భారీ వాహనాలతోటి వీళ్ళు 24 గంటలు ఈ వెహికల్స్ నడుస్తున్నాయి. ఒక 20-30 వెహికల్స్ పెట్టుకొని ఓబీ మట్టిని జారైనా కొడతారు. మరి రేపు ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే భక్తులేమో చాలామంది పోతురు. ఎవరికన్నా దెబ్బలు తగులుతాయి. ఏఎల్పీ జీఎం ఆఫీస్కి పోయే సమయంలో కూడా అనేకమైన దుమ్మొస్తుంది. జాతర అయిపోయేదాకా అవసరమైతే వెహికల్స్ ఆపాలి, వాటర్ క్యూరింగ్ చేయాలి. సెక్యూరిటీ గార్డ్స్ కంపల్సరీ ఎంబడి ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.